హల్లెలూయా. మొట్టమొదటిగా తండ్రి దేవుడును కుమారుడైన క్రీస్తులకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. కూడి వచ్చిన సంఘ విశ్వాసులందరికీ ఈ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గత సంవత్సరము శిలువ శ్రమలు, ధ్యానాలు, అలాగే మరి శిలువలో పని 7 మాటలు మొదలుకొని ఈ 2026వ సంవత్సరం శిలువ శ్రమ ధ్యాన కోరికలను ముగించుకొని ఈ యొక్క శిలువ ధ్యాన కోరికలో 4వ మాటగా మీ ముందు నేను నిలిచి ఉన్నాను. ఇంతకుముందు 3 మాటలు మన ప్రియులు మాట్లాడి ఉన్నారు. మొదటి మాట, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎదిగిన కనుక వీరిని క్షమించమని తండ్రిని కుమారుడు వేడుకుంటూ ఉన్నాడు. క్షమాపణ మొదటి మాట ఏంటంటే మనం తెలుసుకున్నామంటే క్షమాపణ అని తెలుసుకున్నాం. రెండవ మాట ఏంటంటే, నేడు నాతో కూడా పరదేశంలో ఉండువు, పరలోకంలో ఉండువు అన్న మాట గొప్ప ధన్యకరమైన మాట అండి. అది అందరికీ రాజకీయ ఆ దొంగ ఒక జాబ్పాట్ల కొట్టేశాడు. అటువంటి అవకాశం అందరికీ రాదు, కానీ ఆ దొంగకి మాత్రం దేవుడు గొప్ప అభయం ఇచ్చేశాడు యేసయ్య. ఇక 3వ మాటగా చూస్తే రెబ్బెగా తెలియజేసినట్టుగా, అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అన్న మాట ఏంటంటే, కుమారుడి యొక్క బాధ్యత ఉన్న శిష్యులు ఎవరికి ఆయన నమ్మలేదు, కానీ మన ప్రియమైన శిష్యుడు తనతో ఉంటున్న శిష్యుల్ని ఆయన నమ్మాడు. కాబట్టి కుమారుడు యోహాను, ఇదిగో నా తల్లి యొక్క బాధ్యత ఎక్కడ నీవు ఈ లోక సంబంధంగా నువ్వు చూసుకోవాలని చెప్పి ఆ 3వ మాటగా మనం విని ఉన్నాం. 4వ మాటగా చదవబడిన లేఖన భాగం ఏమిటంటే, మరి ఆ మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-46 వచనాలు చదవబడి ఉన్నది. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక చేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితువని అర్థము. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా దేవ, పరమరక్షక, నువ్వు గొప్ప దేవుడువు, సర్వోన్నతుడువు, సర్వాధికారి. నీవు తప్ప ఈ లోకంలో ఇంకా వేరే వారు ఎవరికి కూడా లేరు ప్రభువా. నీ మాట ద్వారానే సమస్త సృష్టి చేస్తున్నావు. ఈ సమస్త మానవాళి నీ చిత్తానుసారంగా ఉండటం ప్రభువా నీ యొక్క రూపాన్ని నిర్మించాడు. అయితే మానవుడు తప్పిదం చేశాడు, పాపంలో పడిపోయాడు. ఆ పాపము కొరకే ప్రభువా ఈ లోకానికి తండ్రి చిత్తానుసారంగా కుమారుడిని క్రీస్తును మీరు పంపించారు. 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. దేవ, ఇదిగో ప్రభువా నీ యొక్క సిలువలో పలికిన 7 మాటల్లో 4వ మాట చెప్పడానికి ప్రభువా నేను నిలబడి ఉన్నాను. ప్రభువా, నేనైతే ఒక మట్టి మనిషికి ప్రభువా, ఈ యొక్క మట్టి మనిషికి మట్టి పాత్రకు ప్రభువా నువ్వు ఘనమైన పాత్ర గెలుచుకొని ఈ లోకంలో నిలబెట్టావు. దేవ ప్రభువా, ఇదిగో ఈ మాటలు ప్రభువా నాయన నీ యొక్క జీవపు ఊటలుగా ప్రభువా దాన్ని ఆధ్యాత్మికంగా అందించగలగడానికి ప్రభువా పరిశుద్ధ ఆత్మద ఈ యొక్క ఆత్మ అభిషేకాన్ని ప్రభువా నాన్ను ప్రభువా తెలుసుకుని కాలం వరకు మీరు అభిషేకించమని మాట్లాడేది నేను కాదు, కానీ ప్రభువా నాలో మీరు ఉండి నా నోటి ఈ వాక్కడిన బోరలిచ్చి ప్రభువా మాట్లాడమని ఈ నామమునకే మహిమ ఘనత ప్రభావం తెలుస్తూ ప్రభు యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పిల్లరా, దేవుడి మహిమ పరుస్తూ ఒక పాట పాడదాం. ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ. యేసు ప్రేమ నా యేసు ప్రేమ. అన్నప్పుడు చెప్పాలి, ప్రేమ నా యేసు ప్రేమ. ఇదిగో యేసు
చాలని ప్రేమ నన్ను మరువని ప్రేమ మరువ చాలని ప్రేమ నన్ను మరువని ప్రేమ ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ ఇదిగో మహిమైశ్వర్యము బాసిన ప్రేమ నా దోషములను మోసిన ప్రేమ మహిమైశ్వర్యము బాసిన ప్రేమ నా దోషములను మోసిన ప్రేమ విడువ చాలని ప్రేమ నన్ను విడువని ప్రేమ విడువ చాలని ప్రేమ నన్ను విడువని ప్రేమ ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ ఇదిగో చెడిన నన్ను కడిగిన ప్రేమ పడిన నన్ను లేపిన ప్రేమ చెడిన నన్ను కడిగిన ప్రేమ పడిన నన్ను లేపిన ప్రేమ మరువలేని ప్రేమ మారని యేసు ప్రేమ మరువలేని ప్రేమ మారని యేసు ప్రేమ ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ యేసు ప్రేమ అందరూ పాడండి యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ హల్లెలూయా ప్రైజ్ గాడ్ దేవునికి స్తోత్రం ప్రియుల ఈ 4వ మాటలో ఆయన యొక్క ఆత్మ వేదన కనిపిస్తుంది ప్రియుల యేసు యొక్క ఆత్మధ్వని లేక ఆక్రందన ఎందుకు ఆయన ఈ మాట పలుకుతున్నాడంటే మొదటి మాటలో తండ్రిని సంబోధించాడు 7వ మాటకి కూడాను తండ్రిని ఆ ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అని 7వ మాటలో తండ్రిని సంబోధిస్తూ ఉన్నాడు. ఇక 4వ మాటకు వచ్చేటప్పటికి నా దేవా అంటున్నారు. చాలా ప్రాధేయంగా వినయముతో నిరాశ నిస్పృహతో యేసయ్య ఆ 4వ మాట చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నాడంటే ఏలి లామా సబక్తా అని దగ్గరగా కేక వేశాడండి. అంటే ఆ మాటకు మీకు అర్థమైందండి. ఏలి లామా సబక్తా. కానీ ఆ మాట
అరామిక్ గ్రీక్ భాషలో ఉన్న మాట అండి. అరామిక్ గ్రీక్ భాషలో ఉన్న మాటని తెలుగులో తర్జుమా చేశారు. తర్జుమా చేసి ఆ మాటకు నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థమని మనకి తెలియజేస్తూ ఉన్నారు పిల్లలు. అయితే ఆయన సింపుల్గా మాట అనలేదు, కానీ చాలా బిగ్గరగా కేక వేశాడు. ఎందుకు ఆ బిగ్గరగా కేక వేశాడు మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, గత రాత్రి కూడా యేసయ్య నిద్రాహారాలు లేవండి. ఎందుకంటే గత రాత్రి మనం ప్రజల సంస్కారం తీసుకున్నట్లే యేసయ్య ఆఖరి పస్కా పండగ దినమున ఆయన శిష్యులకు ఏం చేశాడు? అందరినీ సమకూర్చి, ఇదే ఆఖరి సమయము, నేను పాపుల చేతి కప్పకప్పడిన సమయం ఆసనమైంది కనుక నేను మీకు ఇస్తున్న చివరి భోజనము, ఈ చివరి భోజనానికి నా యొక్క మాదిరి శిష్యులుగా మీ లోకానికి మాదిరితనం చూపించాలని చెప్పి ఆయన ఒక పల్లెములో నీళ్ళు తీసుకొని శిష్యుల యొక్క పాదాలన్నీ కూడా కడిగి ఆయన తుపాటుతో తుడవటము యోహాను యొక్క గ్రంథంలో మనకి కనిపిస్తుంది. ప్రియులారా, యోహాను సువార్తలో మనకి ఆ లేఖనాలు కనిపిస్తున్నాయి. ప్రియులారా, అంత తగ్గింపు జీవితం ఒక దేవుడు ఆ విధంగా మానవుడిగా అలా చేసేటట్టు ఎవరికి సాధ్యం కాదు. విజ్ఞాన శాస్త్ర పండితులు కూడా ఆలోచిస్తే వారు కూడా ఆశ్చర్యం వేస్తూ ఉంటారు. కనుక ఆయన చేస్తూ ఆయన ఏమంటాడంటే, ఆయన ప్రభుని యేసు ఒక రొట్టెను తీసుకొని ఇది నా శరీరము అని ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఏమని ఇచ్చాడు? శిష్యులకి ఇచ్చాడు. ఇది మీరు భుజించండి, మీరు తిన్నప్పుడల్లా ఎగవబడిన ఈ యొక్క శరీరమైన రొట్టెను జ్ఞాపకం చేసుకోండి. ఆ తదుపరి ఇది సమస్తము జనులకు నా యొక్క పాప విముక్తి కలిగిన రక్తము, పాపం విముక్తి కలిగిన రక్తం అని చెప్పి యేసయ్య ఆ ద్రాక్ష రసాన్ని శిష్యులకు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇలా ఇది రాత్రి జరిగిన సంఘటన. అక్కడ నుండి 12 గంటలు ఇంచుమించు అర్ధరాత్రి అవుతుంది. ఆ అర్ధరాత్రి సమయంలో యేసయ్య అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాడంటే గెత్సేమనే తోటకు వెళ్ళాడండి. ఒక ముగ్గురు తన ప్రియమైన శిష్యులు వెంట పెట్టుకుని వెళ్ళారు. పేతురు, యోహాను, యాకోబు, ఈ ముగ్గురు ప్రియమైన శిష్యులు వెంట పెట్టుకొని యేసయ్య ఆ గెత్సేమనే తోటకు ఆ యొక్క అర్ధరాత్రి వేళ వెళ్ళి ఆ శిష్యులకు ఒక మాట చెప్పాడు. శిష్యులారా, మీరు మెలకువగా ఉండి ఇక్కడ నేను ప్రార్థన చేయండి, నేను లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తానని ఆయన గెత్సేమనే ఆ తోట మధ్యలో ఒక బండ రాయి దగ్గర ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, ఎందుకు అలాగా ప్రార్థన చేస్తున్నాడంటే, నా మనస్సంతా కూడా దుఃఖంతో నిండి ఉన్నది అంటున్నాడు. నేను ఎందుకు అంటే పాపుల చేతికి అప్పగప్పబడే సమయం వచ్చి ఉన్నది. పాపుల చేతికి అప్పగప్పబడే సమయం వచ్చిందని ఆయన వృద్ధ వ్యాధులతో ఆయన ప్రార్థన చేసేటండి. ఆ గెత్సేమనే తోటలో. గెత్సేము అంటే గానుగ మర, అంటే గానుగ నువ్వులు ఎట్లాగైతే బాగా నలగబట్టి ఎట్లాగైతే అది మనకి నూనెగా ఎట్లా మారుతుందో ఆ స్థలంలో యేసయ్య ఆ యొక్క గెత్సేమనే తోటలో ఆయన నలిగి ప్రార్థన చేస్తాడు. ఆయన ఆ వాక్యం చెప్తుంది. లోక గ్రంథము 44వ వచనం ఏమని చెప్తుందంటే, ఆయన ప్రార్థన ఎట్లాగంటే తన యొక్క రక్తము చెమట బిందువుల కిందకు నేలకు రాలిందట్టుగా అంతగా ఆయన దుఃఖించి ప్రార్థన చేశాడు. ఎందుకు దుఃఖించాడంటే, అయ్యో నేను పాపుల చేతికి అప్పగింపడుచున్నాను, నన్ను కోడాలతో కొడతారు, మూడవది నా మీద నిందలు వేస్తారు, అవహేళన చేస్తారు, పిడుగుద్దులు గుద్దుతారు, ఇంతక అవమానం నేను భరించాలా తండ్రి అని ఆ తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కుమారుడైన క్రీస్తు. అలా ప్రార్థన చేస్తూ ఆయన అంటాడు, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. ఈ గిన్నె అంటే ఎవరిదండి? ఇది
లోక సమస్త మానవాళి పాపం యొక్క గిన్నె పాత్ర, ఈ పాత్ర సమస్తము ఆయన భరిస్తూ ఉన్నాడు. నిరపరాధన యేసయ్య ఆ గిన్నెని ఆయన అంటున్నాడు, నీ హృదయమైన గిన్నె, ఈ లోక సమస్తము పాపములనే గిన్నె, నీ హృదయమైన గిన్నెలో ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఈ హృదయమైన గిన్నె నీవు దేవుని, అందుకే దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయం నీ ఆలయం కనుక నేను నివాసం చేస్తాను కనుక నీ హృదయం నాకు ఇష్ట చాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. కనుక ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన అంతగా ప్రార్థన చేస్తూ ఉంటే శిష్యులు హ్యాపీగా పడుకున్నారు. ఆ పడుకున్నప్పుడు అంటే ప్రభు వచ్చి వెళ్ళి, శిష్యులు ఇక నా సమయం అయిపోయింది, అదిగో నన్ను పట్టుకోవడానికి రోమా సైనికులు వస్తున్నారు, నన్ను ముద్దు పెట్టి నన్ను అప్పగిస్తాడు ఇస్కరియోతు యోధా అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిన తర్వాత వెంటనే ఇస్కరియోతు యోధా వచ్చి, చెరిగాడ నీకు మంచి జరుగును గాక అని చెప్పి ముద్దు పెట్టి ఇస్కరియోతు యోధా అప్పగించాడు. ఇది రాత్రి జరిగిన సంఘటన. అక్కడ నుండి మీరు ఆలోచన చేస్తే మార్కు సువార్త 15వ అధ్యాయంలోకి వెళ్తే, ఆ మార్కు సువార్త 15వ అధ్యాయము ఆ 16వ వచనం నుంచి మనం గమనిస్తే ప్రియులారా, అంతటా సైనికులు ఆయనకు ప్రేక్షోరముల అధికార మందిరం లోపలికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చిన తర్వాత ఆయనకి ఏం చేశారండి, ఆ యొక్క ప్రేతోనియం అనే మందిరము లేక సమాజ మందిరం, కైపా ప్రధాన యాజకుల మందిరం కాకుండా అందరూ సమావేశమే కామన్ హాల్, సనహెడ్రిన్ సభ, అటువంటి మహామందిరానికి, మహాసభ వారు కూర్చునే మందిరానికి తీసుకుని పోయి ఆయనకు ఆ యొక్క మధ్యరాత్రి వేళ ఏగుజ సమయంలో ఆయనకి ఏం చేస్తున్నారంటే చిత్రహింసలు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు రోమా సైనికులు. మొదట ఆయనకి ఏం చేశారు, ఊదా రంగు వస్త్రం తొడిగించారు. ఆయనకున్న వస్త్రం తీసివేసి ఊదా రంగు వస్త్రం తొడిగించారు ప్రియులారా. రెండవది ఆయనకు ముండ్ల కిరీటం తల మీద పెట్టారు ప్రియులారా. యూదుల రాజ్యానికి శుభ్రని చెప్పి ఆయనకు వందనం చేశారు. అవహేళన చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్న రోమా సైనికులు. రెండుతో ఆయన తల మీద కొట్టి ఆయన దుమ్ము వేసి మోకాలుని ఆయనకి ఏం చేస్తున్నారంటే యూదుల రాజ్యానికి నమస్కారం అని హేళన చేస్తూ ఉన్నారు. ఒక సైనికుడు ఉమ్మ వేస్తూ ఉన్నాడు. ఒక సైనికుడు నీ దేవుడు ఎవరో చెప్పుకొని చెల్లుమని కొడుతూ ఉన్నాడు. ఇటువంటి బాధలు ప్రభు అయిన క్రీస్తు నీ కొరకు నా కొరకు అనుభవించారు. అంత అవసరమా? అవసరమే. ఆనాడు క్రీస్తు ఆ యొక్క శ్రమను అనుభవించకపోతే ఆ విముక్తి, ఆ యొక్క శిలువలో ఉన్నటువంటి శక్తి మనకు రాదు ప్రియులారా. శిలువ అంటే మరి నేను చెప్తాను ముందుగా, యూదులకు శిలువ అంటే అసహ్యమైనదండి. శిలువ అంటే యూదులకు అసహ్యమైనది. యూదులు అసలు యేసు ప్రభువు మొదటి నుంచి కూడా ఆయన ఎవరో అనుకొని తిరస్కరిస్తూ ఉన్నారు ప్రియులారా. శిలువ అనే ఒక పదం మీకు గురించి మీకు గుర్తు చేస్తున్నాను ఈ సమయంలో. శిలువ, సి అంటే శిక్షార్థము, లు అంటే లులవడి అంటే హీనమైన, వా అంటే వధస్తంభము. శిలువ అంటే శిక్షించుటకు హీనమైన వధస్తంభము అని అర్థం. శిలువ గుర్తుపెట్టుకుని ప్రియులారా, ఎంతవరకు ఎవరు చెప్తారో నాకు తెలియదు కానీ ఈ యొక్క రోమా శిలువ శిక్ష చరిత్ర, ఈ ప్రీవియస్ హిస్టరీ ఫ్రమ్ రోమాస్ వారి యొక్క రోమా చరిత్ర మనం ఆలోచన చేస్తే శిక్షించుటకు హీనమైన వధస్తంభము అని ఇక్కడ అర్థమైనా. ఈ శిలువని గ్రీకు భాషలు ఏమంటారంటే స్టారోస్ అని పిలుస్తారు పిల్లలు. స్టారోస్ అంటే నిలువకొయ్య, అడ్డుకొయ్య అని అర్థం పిల్లలు. అసలు ఈ క్రాస్ అనే పదము ఆంగ్ల పదము, దీనికి లాటిన్ పదం ఏంటంటే క్రస్, క్రస్ అనే పదము. ఈ పదం నుంచి ఈ క్రాస్ అనే పిలుస్తూ ఉన్నారు పిల్లలు. ఈ శిలువ, ఇటువంటి శిలువ మొట్టమొదటి ఎక్కడ ఇలా ఆరోపించారు అంటే మొట్టమొదటిగా ఈ శిలువని పర్షియన్ తీసుకొచ్చాడు. పర్షియన్ దేశస్థులు తీసుకొచ్చాడు. అంతకుముందు ఆ యొక్క శిలువని స్పెయిన్, మెక్సికో, పెరు, ఉగండా ఈ దేశాల వారు శిలువని అనుసరిస్తూ ఆ శిలువ యొక్క అంచులు, ఆ నిలువుపోయే అడ్డుపోయే యొక్క అంచులను వాళ్ళు ఏమని అనుకుంటున్నారంటే ఆ శిలువ యొక్క అంచులని
వాళ్ళు 4 ఋతువులు అనుకుంటున్నారు. 4 ఋతువులు సిలువ అని అనుకుంటున్నారు. ఎవరు? ఈ స్పెయిన్, మెక్సికో, పెరు, ఉగండా దేశాల వాళ్ళు. తర్వాత మరొక ఏమనుకుంటున్నారంటే అవి 4 దిక్కులను భావించారు పిల్లలు. క్రైస్తవ చరిత్రలో సిలువను సృష్టించి రూపకల్పన చేసిన ఘనత ఒక్క పరిశ్రమదే. ఇది రోమ సామ్రాజ్యంలో లేదు, రోమ సంస్కృతి కాదు. కానీ ఈ పర్షియన్ దేశం నుంచి ఈ సిలువను యొక్క శిక్షలు విధించడానికి వీరు తెచ్చుకున్నారు. రోమ సామ్రాజ్యపు యొక్క అధిపతులు తెచ్చుకున్నారు. అయితే సాధారణంగా ఈ సిలువ ఎవరికి వేస్తారు? నేరం చేసే వారికి సిలువ వేస్తారు. అంటే ఎవరికి వేస్తారంటే నేరం చేసిన వారికి బల్లెంతో పొడవడము, నూనెలో వేయటము, గొంతు నులవడము, నీళ్ళలో ఉంచడము, వాతలు పెట్టడము, పొడలతో కొట్టడము, ఇటువంటి శిక్షలు ఎవరికి చేస్తారంటే నేరస్తులకు చేస్తారు కూడా. అటువంటి శిక్ష యేసయ్యకు ఈ రోమన్స్ విధించారు. అంటే పిల్లల ఈ పెరిశలను తెచ్చుకున్న ఈ యొక్క సిలువ, ఈ యొక్క సాంప్రదాయం అనేది ఈ రోమన్స్ తీసుకొచ్చి యేసయ్యకు ఆ సిలువ వేస్తూ ఉన్నారు పిల్లల. ఇది సిలువ అనేది మీకు సింపుల్గా ఇంట్రడక్షన్ ఇస్తూ, పిల్లల ఈ మాట మీకు ఈ 4వ మాటగా చూస్తే ఇక్కడ ఆయన అంటాడు, మరి ఏది లేని లామా సబక్త అన్న మాటకు ఆయన మీకు ముందుగా తెలియజేసినట్టుగా ఇది అరామిక్ గ్రీక్ భాషలో మాట తెలుగులో తర్జుమా చేశారు. మత్తయి సువార్త 27:47-48 చూస్తే పిల్లరా అక్కడ ఒక మాట ఉంటుంది. అక్కడ నిలిచిన వారిలో కొందరు, అంటే అక్కడ ఉన్న ఒక రోమ సైనికులు లేక రోమ శతాధిపతి ఈయన ఏలియాను పిలుస్తున్నాడు అని చెప్పి వెంటనే ఏం చేశారు, ఒక కర్రకు ఒక స్పంజి చిరక తెచ్చి ఆయన రోడ్డు తగిలించాడు. కానీ ఆయన ఆ యొక్క చిరకను త్రాగలేదు. తర్వాత మరొక సైనికుడు అంటాడు, ఇతను ఏలియాను పిలుస్తున్నాడు కాబట్టి ఏలియా వచ్చి ఇతను రక్షిస్తాడేమో అని ఛాలెంజ్ చేస్తున్నాడు పిల్లలు. ఇటువంటి పరిస్థితుల్లో యేసయ్య ఆ చీకటి సమయం అది, ఆ చీకటి సమయంలో యేసయ్య మండు టెండలో ఆయన ఉదయం 9 గంటలకే సిలువ వేసి మరణించాడు. కానీ ఆ సిలువ ఎంతవరకు ఉందో 3 గంటల వరకు ఉంచాడు. ఈ మండు టెండలో ఆయన ఆ యొక్క ఆకాశానికి మధ్యకు ఆ 3 మ్రేకులతో వేలాడుతున్న యేసయ్య ఆయన ఏమైనా సంబోధిస్తూ తండ్రిని పిలుస్తున్నాడంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అంటున్నారు. ప్రియులారా, లోక ప్రజలు పాపమంతయో ఆ సమయంలో ఆయన భరిస్తూ ఉన్నాడండి. ఆ సమయంలో తండ్రి కూడా కుమారుడు యొక్క చేతిని విడిచిపెట్టేశాడు. ఆ యొక్క పాపాలు తండ్రి కూడా చూడలేక క్రీస్తు యొక్క చేతిని విడిచిపెట్టాడు. కానీ తండ్రికి ఇష్టమైన కుమారుడు, ఎందుకు తండ్రి చిత్తానుసారం ఈ లోకానికి వచ్చాడు. ఒకసారి మనం చూద్దాం. యోహాను 8:29 ఏమని కనిపిస్తుందంటే, యోహాను పత్రిక 8:29 నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును, ఆయన ఒంటరిగా విడిచిపెట్టలేదు, నేను తండ్రితో ఉన్నాను, తండ్రి నాతో ఉన్నాడు, నేను తండ్రిని ఏకమై ఉన్నాము. తండ్రిన దేవుడు కుమారుడైన క్రీస్తు అని అంత సంబంధ బాంధవ్యం కలిగిన తండ్రి కుమారుడు యొక్క బంధము ఆ సమయంలో తెగిపోయింది. అందుకే ఆయన దిక్కు తోచని ఆ చీకటి పరిస్థితుల్లో ఆయన నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టేవారికి లెక్క వేస్తున్నాడండి. అందుకే యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు ఆ కలువులు సిలువలో చెల్లించిన వెల అండి. ప్రియులారా, మార్కు 10:45 చూస్తే, మార్కు సువార్త 10:45 లేఖనం చూస్తే, మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టెను. ఎవరి కోసం ప్రాణం పెట్టండి? విమోచన క్రయధనముగా. నీ పాపం నుంచి నా పాపం నుంచి, నీ బంధకాల నుంచి నా బంధకాల నుంచి, పడి ఉన్న స్థితి నుంచి లేపడానికి ఆయన మనల్ని విమోచించాడు.
ఈ పాపమైన బంధకాల నుంచి, లోకమైన బంధకాల నుంచి, ఈ సంసారమైన బంధకాల నుంచి, ఈ యొక్క సమస్యలైన బంధకాల నుంచి నిన్ను నన్ను ఆయన విమోచించి ఏం చేశాడమ్మా? కొనుక్కున్నాడు. వెల చెల్లించడం అంటే ఏమిటి? ఆ కలువురు సిలువలో ఆయన వెల చెల్లించడం పిల్లలు. అది క్రైధనంగా మార్చుకున్నాడు. క్రైధనం అంటే ఇవ్వటం. అంటే మనకు ఒక వస్తువు కావాలంటే మనం ద్రవ్యం ఇస్తే మనకు ఆ వస్తువు ఇస్తారు. కానీ ఏసి అలా చేయలేదు. ఉచితముగా తన ప్రాణాన్ని పెట్టేశాడండి. ఉచితముగా ప్రాణం పెట్టి ఆయన క్రైధనంగా తన యొక్క అమూల్యమైన ప్రాణాన్ని మన కొరకు దారిపోసాడు ప్రియులారు. అందుకే ఆయన ఆ యొక్క కటిక చీకటి పరిస్థితుల్లో, ఆయన అంధకారమైన చీకటిలో తండ్రి అని సంబోధించే బదులు నా దేవా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిద్దు అని కేకలు వేస్తూ ఉన్నారు ప్రియులారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రియులారా, ఇక మనం ఇంకా ముందుకు ఆలోచన చేస్తే ఆయన అంటాడు, లోకానికి వెలుగై ఉన్న క్రీస్తు చీకటిలో ఆయన బ్రతుకుతూ ఆయన వ్యాధంతో బాధపడుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆయన అనేకమైన శ్రమలు అనిపిస్తూ 3 రకాలైన శ్రమలు అనుభవించాడండి. మొదటిది శరీర సంబంధమైన శ్రమ, రెండవది మానసికమైన శ్రమ, మూడవది ఆత్మ సంబంధమైన శ్రమ లేక వేదన. ఈ శరీర సంబంధమైన వేదనకి ఫిజికలీ సఫరింగ్, మానసిక వేదనకి సైకలాజికలీ సఫరింగ్, ఆత్మ సంబంధమైన వేదనకి స్పిరిచువల్ సఫరింగ్ అని ఇంగ్లీష్లో అంటూ, ఈ శరీర సంబంధమైన వ్యాధిని ఎట్లాగ భరించాడంటే, మిట్ట మధ్యాహ్నం మండుతున్న ఎండలో యేసయ్య ఆ శరీర వ్యాధిని భరిస్తూ ఆ సూర్యుడు కూడా చూడలేక సూర్యుడు అస్తమించేశాడండి. ఒక్కసారి ప్రళయము, ప్రకృతి అంతా కూడా విలయతాండం చేసిందండి. ఆ సమయంలో ఆయన ఆ మాట చెప్పి ప్రాణం విడిచిపెట్టేశాడు. ఒక్కసారి ప్రకృతి విలయతాండం చేసింది. పర్వతములన్నీ కూడా సద్దుమని ఊరుకున్నాయి. పర్వతాలు, సముద్రం అంతా కూడా, ఘోషంతా కూడా ఘోష పెట్టగా నిమ్మలం అయిపోయింది. పక్షులన్నీ కూడా, జలచరాశులు, జీవజరాశులు అన్నీ కూడా ఆహాకారం చేసే సమయం ప్రకృతి సమయం. అటువంటి సమయంలో యేసయ్య నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిద్దుగా నేను మాట్లాడుతున్నాను. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఏ పవిత్ర పాదాలైతే ఆ పాపాత్మురాలైన స్త్రీ అత్తరు తీసుకొచ్చి ఆ యొక్క పవిత్ర పాదాలు తుడిచి ముద్దు పెట్టుకుందో, ఆ పవిత్ర పాదానికి మేకులు తెగొట్టబడింది. ప్రియులారా, ఏ చేతులైతే అనేక అద్భుతాలు చేశాయో, ఏ చేతులైతే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పెట్టాయో, ఆ చేతుల్లో మేకులు తాల్చబడిన ప్రియులారా, నేను చేసే పాపపు ఆలోచన కొరకు ఆయన తలకు మొండ్ల కిరీటం పెట్టబడి ఉన్న ప్రియులారా. అంత మాత్రము కాదు కానీ ప్రియులారా, ఆయన శరీరము భూమిని దున్నట్లుగా దున్నబడి ఉంది. రైతు ఏ విధంగా నాగలు పట్టి సాగు పట్టి ఆయన ఎట్లాగైతే దున్నితే ఆ యొక్క మట్టి, ఆ పొలంలో ఉండే మట్టి ఎంత మెత్తగా ఉంటుందో అంతగా ఆయన శరీరాన్ని దున్నగొట్టారండి రోమా సైనికులు. అంటే 39 కొరడాదెబ్బలు కొట్టడమే మాత్రం కాదు కానీ ఆయన కొట్టిన తర్వాత ఆయన రక్తము ముద్దగా మారిపోయాడు. ఇంకంత మాత్రమే కాదు కానీ నేను పడక మీద చేసే పాపాల కొరకు ఆయన పట్టెముకలో దండపు పొడవబడి ఉంటుంది. అందుకే ప్రియులారా, ఆ కలువరి శిలువలో యేసయ్య రక్తం పొద్దులో అని ఆయన నదీ ప్రవాహం వల్ల ఆయన రక్తము ప్రవహిస్తూనే ఉంది ప్రియులారా. ఎక్కడ? గొల్గొతా అనే ప్రాంతంలో. గొల్గొతా అనే ప్రాంతము, గొల్గొతా అంటే కపాలమనబడిన స్థలము. ఈ గొల్గొతా యెరూషలేముకి ఇంచుమించుగా ఒక 7 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అది పెద్ద ఎక్కడ పర్వతం కాదు కానీ ఒక చిన్న మెత్తలాడు. కానీ అక్కడ అది ఒక శ్మశాన వాటిక. మనం బరియల్ గ్రౌండ్ ఎలా అనుకుంటాం. ఆ శ్మశాన వాటికలో ఆ గొల్గొతా ప్రాంతానికి యేసయ్య ఆయన ఒక్కడే కాదు, ఎడం వైపున ఒక దొంగ, కుడి వైపున ఒక దొంగ, మధ్యలో యేసయ్య వేలాడుతూ ఉన్నాడు. ఆయన నిరపరాధన యేసయ్య, ఏ పాపం లేనైనా యేసయ్య నీ కొరకు నా కొరకు ఆయన
పాపిగా మారిపోయాడండి ఆ సమయంలో. అటువంటి పరిస్థితులు ఆయన ఏమంటున్నాడంటే, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. నేను చెప్పే విషయం ఏంటి? శరీర వేదన. రెండవది ప్రియులారా, మానసిక వేదన గురించి ఆలోచన చేస్తే మత్తయి సువార్త 27:39-43 ఆ మధ్య ఆ వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు అని అపహసిస్తున్నారు. ఏమని అపహసిస్తున్నారంటే, ఇతను దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతాను అంటున్నాడు కదా. అంటే మీరందరికీ ముందుగా ప్రీ ప్లాన్డ్గా ఈ విధంగా చెప్పండి అని ప్రీ ప్లాన్ చేశారు. ఎందుకు? ఆయన ఎలాగైనా యేసయ్య ఆ యొక్క రోమ ప్రభుత్వంలో రోమ సామ్రాజ్యంలో ఉంటే ఇక ఈ యొక్క హేరోదు యొక్క లేక కైసర్ యొక్క సామ్రాజ్యము ప్రజలు గుర్తించాలని చెప్పి ఆయనకి ఎలాగైనా సిరిపోయాలని చెప్పి ప్రధాన యాజకులైన అన్న కైఫ వీరందరూ కూడా కూడి ఆయనకి సిరు అప్పగించినట్టుగా మనకు తెలుస్తుంది. అక్కడ అంటాడు, దేవాలయం పడగొట్టే 3 దినాల పట్టువాడ నిన్ను నీవే రక్షించుకొనము. నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగు రమ్ము అంటున్నాడు. ఇంకొకడు అంటాడు, వీడి ఇతరులు రక్షించాడు కదా, వీడికి వీడు రక్షించుకోలేడా అని హేళన చేస్తున్నారు. ఇంకా మరొక ఆయన అంటాడు, ఈయన ఇశ్రాయేలు రాజు కదా, ఈ ఇశ్రాయేలు రాజు సిలువ నుంచి దిగి వస్తే మేము చూస్తాము, అప్పుడు నమ్ముతామన్నారు. కానీ ప్రియుల ఇటువంటి శ్రమ ఆయన అనిపిస్తూ ఆ సమయంలో ఆయన అంటాడు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావని ఆయన దగ్గరగా కేక వేస్తున్నాడు. మరొక రిఫరెన్స్ చూద్దాం ప్రియుల. కీర్తన 22:14-15 చూస్తే అక్కడ ఏమని రాయబడి ఉందంటే, నేను నేల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి, నా హృదయమున అంతరంగముందు బయలు వలె కరిగి ఉన్నది, నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రార్థన భూమిలో పడవేసి ఉన్నావు, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులు నా పాదములను పొడిచి ఉన్నారు. ప్రియులారా, అది ఇటువంటి మానసికమైన వేదన యేసయ్య మొదట శరీర వేదన భరించాడు, రెండవది మానసిక వేదన భరిస్తూ ఉన్నాడు, మూడవది ఆత్మవేదన అంటే ఆత్మలో ఆయన మూలుగుచ్చి ఉన్నాడు. ప్రియులారా, ఆత్మలో మూలగడం అంటే మానవుడికి ఇచ్చిన ఆత్మ అది దేవుని ఆత్మ కనుక నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని ఆయన వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియులారా, ఆయన ఆత్మలో మూలుగుతూ ఈ ఆత్మ ద్వారా అనేకమైన కార్యాలు మరి బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ఇలా దేవుని ఆత్మ ద్వారా మోసే యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కానాను దేశానికి 40 సంవత్సరములు నడిపించారు. ప్రియులారా, రెండవ దేవుని ఆత్మ ద్వారా దావీదు, సౌలు, సొలొమోను ఇశ్రాయేలు ప్రజలను 120 సంవత్సరములు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించారు. మూడవ దేవుని ఆత్మ ద్వారా యోసేపు ఆ ఫరో చక్రవర్తి దగ్గర గొప్ప ఆతిథ్యం గొప్ప అధికారాన్ని పొందుకున్నాడు. దేవుని ఆత్మ ద్వారా సంసోను గిద్యోను ఫిలిష్తీయులపై దండయాత్ర చేసి జయాన్ని అందుకున్నాడు. అలాగే దేవుని ఆత్మ ద్వారా సమూయేలు, నాతాను, యెషయా, ఏలియా, ఎలీషా, జకర్యా, ఆమోసు వంటి ప్రవక్తలందరూ కూడా ఇశ్రాయేలు మధ్యలో గొప్ప ప్రవక్తలుగా దేవుని యొక్క నామాన్ని ఘనత తెచ్చే ప్రవక్తలుగా పేరు తెచ్చుకున్నారు. ఇదంతా కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారా. నీలో నా ఆత్మ లేకపోతే దేవుడు అంటాడు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని చెప్పేసి మనకి యోహాను 2వ అధ్యాయం కనిపిస్తుంది. కనుక దేవుని ఆత్మ ద్వారానే పౌలు గొప్ప సువార్త సేవ చేశాడండి. కనుక ప్రియులారా, యేసయ్య ఆ కలువరి శిలువలో శరీర వేదన, మానసిక వేదన, ఆత్మ వేదన అనుభవిస్తూ ఆయన ఏమని సంబోధిస్తూ మాట్లాడుతూ ఉన్నాడంటే 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ప్రియులారా, మన శ్రమంలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం. మన శ్రమ అన్ని బయటికి చెప్పలేని శ్రమ. మనుషులతో చెప్పుకుంటే హేళన చేస్తారు, పొరుగమ్మకు చెప్పుకుంటే హేళన చేస్తుంది, ఇరుగమ్మకు చెప్పుకుంటే హేళన చేస్తుంది, వెనకమ్మకు చెప్పుకుంటే హేళన చేస్తుంది. మనకున్న శ్రమ దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు
ఆ శ్రమకు ఫలితం రాకపోతే మనం కూడా అటువంటి దుఃఖంలో నా దేవా నన్ను ఎందుకు మర్చిపోయావు ఈ సమయంలో, నా ప్రార్థన ఎందుకు నువ్వు ఆలకించట్లేదు, నాలో ఉన్న అపరాధం ఏమిటి, ఇక నీకు నేను దోషిగా కనిపిస్తున్నానా, నేను ఇక్కడ నా దోషాలు ఏమైనా ఎదుట కనిపిస్తున్నాయా అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తాం. కానీ ఆ ప్రార్థనకి దేవుడు ఆలకిస్తాడు. కానీ ఒక సమయం తర్వాత దానికైనా సమాధానం ఇస్తాడు. కనుక మన పాపములను రక్షించడానికి ఆయన శిలువలో శరీర శ్రమలను, మానసిక శ్రమలను, మరి ఆ యొక్క ఆత్మశ్రమను అనుభవిస్తూ ఆయన అంటున్నాడు. యెషయా గ్రంథం 53:5-6 లేఖనాలు చూస్తే, మన అతిక్రమములను బట్టి అతను గాయపరచబడెను, మన దోషములను బట్టి అతను నలగొట్టబడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. యెహోవా తండ్రైన దేవుడు కుమారుడైన క్రీస్తు మీద మనందరి దోషాలు కూడా, సమస్త లోకంలో ఉన్నటువంటి మానవాళి దోషాలన్నీ కూడా ఆ శిలువలో మోసాడు. ఆ మోసిన సమయంలో తండ్రి చేయి కొద్దిగా విడిచిపెట్టేశాడు. ఆ విడిచిపెట్టిన సమయంలో ఆయన నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిద్దువని ఆయన బిగ్గరగా కేకవేస్తూ ప్రాణాన్ని కనుక ప్రియులారా, ఈ మాటలు మనం ప్రతి సంవత్సరం వింటున్నాం. కానీ మన జీవితాన్ని ఎక్కడ వేసిన దొంగలు అక్కడలా ఇలా ఒక్కసారి మనకు మనం పరిశోధన చేసుకుంటాం. ప్రతిరోజు కూడా వాక్యాన్ని చదవటం కాదు, చెప్పటం కాదు, ఆ వాక్యం ద్వారా మనం ఏ విధంగా ఆ వాక్యానికి అనుగుణంగా మనం అవలంబిస్తూ ఉన్నాం, వాక్యాన్ని అనుసరిస్తూ ప్రభువుకు అనుకూలంగా జీవిస్తున్నామా, ఒక్కసారి మనం మనస్సాక్షిగా మనం పరీక్ష చేసుకున్నాం. లేదా ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించిన గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, ప్రేమ మనకు మన కుటుంబములకు నిత్యము తోడుగా ఉంటుంది గాక. ఆయన యొక్క సెలవు. చక్కనైన వాక్య సందేశం